ప్రోసిమ్టెక్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఓబిఎస్లో కామన్గా వచ్చే ఒక ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేసి, బ్రో నేను ఓబిఎస్లో 2 సీన్స్ క్రియేట్ చేసుకున్నాను. 2 సీన్స్ క్రియేట్ చేసుకుంటే 2 సీన్స్లోకి నేను వెబ్ క్యామ్ని క్యాప్చర్ చేసుకుంటే సీన్స్ మధ్యలో స్విచ్ అవుతున్నప్పుడు ఒక సీన్లో మాత్రం కెమెరా యాక్టివ్గా ఉంది, ఇంకో సీన్లో కెమెరా అనేది స్టక్ అయి ఉంది, ఫ్రీజ్ అయి ఉంది, ఎందుకని అడిగి ఉన్నారనమాట. సో మీకు కూడా ఓబిఎస్ సంబంధించిన ఇటువంటి ఏ డౌట్స్ ఉన్నా నాకు కింద తెలియజేయండి. కమెంట్స్లో తెలియజేసినట్టయితే నేను వాటికి సంబంధించిన క్లారిటీ వీడియో చేసి సేమ్ ఇలాగే పోస్ట్ చేస్తాను. సో అయితే అసలు అది ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఓబిఎస్లో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తాను రండి. ఇప్పుడు చూడండి, నేను నాకు ఒక ఫేస్ క్యామ్ అని ఒక సీన్ ఉంది. నేను ఇందులోకి వీడియో క్యాప్చర్ డివైస్ని తీసుకుంటున్నాను. చూడండి, సారీ, ఇక్కడ ప్లేస్ ఉంది, నేను క్లిక్ చేసి సోర్స్ అనమాట. ఆ సీన్లో సోర్స్ వీడియో క్యాప్చర్ డివైస్ ఇదిగోండి, నా వెబ్ క్యామ్ వచ్చింది కదా, ఇది యాక్టివ్ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో నేను ఇంకో సీన్ క్రియేట్ చేసుకుంటానండి. సీన్స్ కింద ప్లస్ క్లిక్ చేసి సీన్ 2, ఓకే, ఇది ఫేజ్ 2, ఓకే, ఫేజ్ 2 అని పెట్టాను. సో ఇందులో కూడా ఇక్కడికి వెళ్ళి కింద ప్లస్ క్లిక్ చేస్తే సోర్స్లో వీడియో క్యాప్చర్ డివైస్ 2 అని వచ్చింది కదా, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా నా వీడియో ప్రజెంట్ అయితే యాక్టివ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీన్ 2లో వీడియో అనేది యాక్టివ్ ఉంది, సీన్ 1లో చూడండి స్టక్ అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా సీన్ 2 అనేది యాక్టివ్గానే ఉంది, సీన్ 1 అనేది ఫ్రీజ్ అయి ఉంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఏంటంటే ఇప్పుడు సీన్ 1లో యాక్టివ్ ఉంది కదా, ఇప్పుడు సీన్ 2లో కూడా యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. చూడండి, సేమ్ సీన్ 2లోకి వెళ్ళి సోర్సెస్లోకి వెళ్ళి వీడియో క్యాప్చర్ డివైస్ తీసుకొని ఇక్కడ క్రియేట్ న్యూ డివైస్ అంటుంది అనమాట. అంటే ఇప్పుడు సేమ్ డివైజే, ఒకటే ఫోన్తో మనం వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాం, కానీ అది ఓబిఎస్ ఎలా తీసుకుంటుంది అంటే సెకండరీ డివైస్ కింద తీసుకుంటుంది అనమాట. సెకండరీ డివైస్ కింద తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సీన్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉంది, ఇది సెకండరీ డివైస్ కాబట్టి ఇది ఫ్రీజ్ చేసి ఉంచుతా అనుకుంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అదే కెమెరాని ఫస్ట్ కెమెరానే ఇందులో కూడా తీసుకుంటున్నా అని చెప్పాలన్నమాట మనం. ఇక్కడ చూడండి, యాడ్ ఎగ్జిస్టింగ్ అని క్లిక్ చేసి ఈ వీడియో క్యాప్చర్ డివైస్, ఒకవేళ మన దగ్గర మల్టిపుల్ కెమెరాస్ ఉంటే ఇక మల్టిపుల్ లిస్ట్ అనేది కనిపిస్తుంది, కానీ మన దగ్గర ఒకటే కెమెరా ఉంది కాబట్టి ఒకటే కెమెరా చూడండి. ఇప్పుడు క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, 1లో కూడా యాక్టివ్ ఉంది, సీన్ 2లో కూడా యాక్టివ్గా ఉంది. లేదంటే మనం ఇంకోటి చేయొచ్చు, ఏంటంటే ఇక్కడ కాదు, సీన్ 2లో చూపిస్తాను కానీ మీకు సీన్ 2లో వీడియో క్యాప్చర్ డివైస్ నేను తీసేస్తున్నా. అట్లాంటప్పుడు మీకు అట్లా అవ్వలేదు అంటే, మీకు ఒకవేళ అట్లా ఎందుకులే అనుకుంటే ఏం చేయాలంటే సింపుల్గా దీన్నే కాపీ చేసుకోండి. సో ఇక్కడ కాపీ చేసుకోండి, ఇక్కడ ఇలా కాపీ చేసుకొని ఇది సీన్ 2లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అలానే ఇప్పుడు చూడండి, రెండిట్లో యాక్టివ్ ఉంది. ఇప్పుడు చూడండి, సీన్ 1లో కూడా యాక్టివ్ ఉంది, సీన్ 1లో యాక్టివ్ ఉంది, సీన్ 2లో కూడా యాక్టివ్ ఉంది అనమాట. సో అది అనమాట ప్రాబ్లం. మనము 2 సీన్స్లో యాడ్ చేసుకున్నప్పుడు 2 న్యూ డివైజెస్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో కాబట్టి అది ఒక సీన్లో యాక్టివ్ ఉంటే ఇంకో సీన్లో ఫ్రీజ్ ఉంటుంది, ఇంకో సీన్లో ఫ్రీజ్ ఉంటే ఇంకో సీన్లో యాక్టివ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే యాడ్ ఎగ్జిస్టింగ్ తీసుకోవాలన్నమాట. యాడ్ ఎగ్జిస్టింగ్ తీసుకుంటే మనకు అనేది 2 సీన్స్లో కూడా కెమెరా అనేది యాక్టివ్ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనే ఈ క్లాస్ అనుకుంటున్నాను. సో ఇలాంటి డౌట్స్ మీకు ఏమున్నా కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది అనేకలోకి రీచ్ అవుతుంది. ఇంకెవరైతే లైవ్ స్ట్రీమింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఈ ఒక వీడియో సజెషన్గా వెళ్తుంది, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే కింద కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది, మీకు ఇంకా ఏమైనా ఓబిఎస్ సంబంధించి కానీ లేదంటే లైవ్ స్ట్రీమింగ్ సంబంధించి కానీ ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను అడగండి. నేను మీకు కూడా సేమ్ ఇలాగే వీడియో ఆన్సర్గా వీడియో రికార్డ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.